అయితే 220 ఓనరు అండ్ డ్రైవర్ ఆయనే. ఇక ఆయన 220 ఎక్కిండు, ఈయన 220, ఈయనేమో బుల్లెట్ ఎక్కింది ఇక నా బండి మీద. ఏముంటుంది నాకు వెనుక కూర్చొని ఖాళీగా మాటలు చెప్తా ఉంటాడు. నడిపేది మనం కాబట్టి జర మనకు కప్పుకొని ఇక మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక ఇంకొక మనకి ఇంకెంత టికెట్ ఇప్పుడు మనకు 20 అంట 20 కిలోమీటర్లు అయితే మనం కొండపోచమ్మ కదా, కొండపోచమ్మ కాడికి వెళ్ళిపోతాం. ఇక అయితే కొండపోచమ్మ జాతర కాడికి వచ్చినాము. జర ఇలా లైట్ లేదు, నేను అట్లనే సాయి జర మా వాళ్ళు జర అదే చికెన్ కూడా వండియడానికి పోయారనమాట. మనైతే ఒక చిన్న టెంట్ లెక్క సెట్ చేసినాం అనుకుంటుంది. ఓకేనా, ఇక నైట్ అయిపోయింది కదా, కొద్దిసేపు మనం మంచిగా తినేసి అవన్నీ చేసుకొని ఈవెంట్ కాడికి పోదాం. ఆ ఈవెంట్ కాడ ఎట్లా అయ్యేది ఏందనేది మీకు కూడా చూపిస్తాం ఒకసారి. ఈవెంట్ కాడికి పోతున్నాం, చూద్దాం అలా ఎట్లుంటుంది ఏం కథ. ఇక ఇదంతా పోయేది క్రౌడ్. పోయిన సాయి యాదవ్ లైటింగ్ అయితే చూసారు కదా, ఖాళీ గిల్లు ఉందనుకో, చూస్తారు కదా ఎట్లుందో. కొండపోచమ్మని హైలైట్ ఈవెంట్ చేస్తారు అన్న, చూసారా ఎట్లా ఆడిపిస్తారో లైట్లు మొత్తం షార్పీలు. మనసు కల్లాగట్టి సాయన్న జిందాబాద్, సికింద్రాబాద్ హైదరాబాద్ సాయన్న జిందాబాద్ అనుకున్నారే
గతాల బోనాల కళారూపాలు వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు అన్నదానాలు కొండ పోషమ్మ కొండ కింద సంబరాలు కొండ లైటింగ్ ఘనమైన చెట్టింగ్ జానపదం గీతాలు ఇగో ఆ ఈవెంట్ అయిపోయింది, ఇంకో ఈవెంట్ కాడికి వచ్చింది. ఫుల్ హంగామా చేస్తున్నారు కొమ్మలేదా. నిమ్మలంగా మంచి ఈవెంట్ అయితే అయిపోయింది, మంచి డ్యాన్స్ చేసినాం. ఇక అందరు వచ్చి వండుకుని నేను ఒక్కనే లేట్ అయిపోయింది. ఇక మొత్తం తిరిగి వచ్చిన నేను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. మన వాళ్ళందరూ అయితే మా వాళ్ళందరూ వచ్చారు, కాకపోతే నాకన్నా ముందు వచ్చేసి అయితే మంచిగా వండుకోరు. మన పొద్దున కలుద్దాం. అందరికీ గుడ్ బై అండ్ గుడ్ నైట్. మార్నింగ్ అందరికీ చాయ్ కూడా ఏం తాగలే, ముఖం కూడా కడుక్కోలే. ఫస్ట్ ఇప్పుడైతే కుమ్రల్లి పోవాలా. నేను డైరెక్ట్ వచ్చి కొండపోషమ్మకి వచ్చేసాం. ఓకేనా, ఇక స్నానం చేసుకొని కుమ్రల్లిలో పోయి దర్శనం చేసుకొని ఇప్పుడే స్నానం చేయడానికి వచ్చినాం అనమాట. ఇగో తమ్ముడు కొత్తది స్టైల్. ఎంత తమ్ముడు? 350. ఇక అందరూ అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడే. ఏంటంటే ఇది చూస్తారు కదా, ఇక వచ్చాను పక్కకి మంచిగా బోర్ వస్తుంది. బోర్ కింద స్నానం చేసినాం. నెక్స్ట్ ఇక ప్రాసెస్ ఇప్పుడు కొమరల్లి
అయితే మా ప్లాన్ ఏంటంటే రివర్స్ అయిపోయింది. ఫస్ట్ కొమరల్లి పోయి కొండపోచమ్మ పోవాలా. మేము ఏంటంటే ఫస్ట్ కొండపోచమ్మ పోయి కొమరల్లి పోతున్నాం. ఇక అట్లనే జర ఈవెంట్ లేట్ అయిపోయింది. ఈవెంట్ కోసం మేము వచ్చే వరకు లేట్ అయిపోయింది. ఇక అట్లా అని చెప్పి ఆడనే ఉండేసి మళ్ళీ ఇక పొద్దున్నే లేచి ఇక స్నానం చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొమరల్లి పోయి అలా దర్శనం చేసుకొని ఈవెంట్ అయితే జబర్దస్త్ వచ్చింది. అదంతా మీకు వీడియో తీసి అయితే నేను పెట్టేస్తా. జర మీరు అందరూ తప్పకుండా జర లైక్ అలానే షేర్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఒక పెద్ద ప్లాన్ ఉంది, అడిగి పోతున్నా అదంతా చూపిస్తాను. కొమరల్లి వచ్చినాం. ఇక ఇది కొమరల్లి కమాన్. మనం సీదా లోపల పోయినామంటే ఆడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదే గుడి. మా వాళ్ళకి ఆకలి అవుతుందంట. ఈ హోటల్లో టిఫిన్ చేసి పోదాం. లోపలికి పోతున్నాము దర్శనం చేసుకుందామని. నిన్న మొన్ననైతే ఫుల్ పబ్లిక్ ఉండేనంట. ఇవాళ ఏంటంటే ఇక ఫస్ట్ వారం ఉంటుంది ఇక్కడ. మొత్తం 7 వారాలా? 7 వారాలు. ఎన్ని వారాలు ఉంటాయి మొత్తం? 7 వారాలు అంటారు. 7 వారాలు అంటే ఫస్ట్ వారం అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వారం స్టార్ట్ అయింది. ఫస్ట్ వారంలోనే పండుగ ఫుల్ జోరు ఉంటుంది అనమాట. పటాలు అవన్నీ వేస్తారు. ఆ గుడికి పోక ముందుకు బండి గిర్రాలు. ఇది వచ్చేసి స్వామివారు మనకు ఈ రథం అనమాట. ఇక్కడ పార్క్ చేసేసి స్వామివారు లోపలికి వెళ్ళిపోయాడు. ఇగో ఇదంతా ఇదే అనమాట టెంపుల్. మీకు ముంగటి నుంచి కూడా చూపిస్తా. ఇగో మెయిన్ స్వామి మల్లన్న స్వామి ఎంట్రన్స్. ఇగో ఇదనమాట గర్భగుడిలోకి పోయేది దారి ఇది. ఓకేనా, మనం అయితే ఫస్ట్ ఇగో ఇట్లా లైన్ తిరిగి రావాలా. ఇగో ఇవి కనిపిస్తున్నాయి కదా బార్గేట్లు. ఇళ్ళకెళ్ళి తిరిగి వచ్చేసి మనము ఫస్ట్ ఇళ్ళకెళ్ళి పోయినామంటే లోపల పోతే మనకు మల్లన్న స్వామి కనిపిస్తాడు. కొమరల్లిలో ఫేమస్ అనమాట గంగరేగ చెట్టు అంటారు. ఇగో ఇట్లా పూలదండలు తీసుకొని మనము కోరిన కోరికలు అనేది తెచ్చుకోవచ్చు. చూస్తారు కదా ఫుల్ పబ్లిక్ ఊరేడ గంగరేగ చెట్టు అనమాట ఇది. అయితే ఇప్పుడే దర్శనం లైన్లోకి వచ్చినాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తము పండుగ సీజన్ కదా, అసలు ఫోన్ అలౌడ్ లేదు. ఈ ఫోన్ అయితే మన నగా తీసుకొని వచ్చింది అనమాట. చూద్దాం పోదాం అసలు ఎట్లున్నారు పబ్లిక్ ఏందని కూడా మీకు కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నాం. ఎంత నిమ్మలంగా ఏంటంటే దర్శనం సింపుల్గా అయిపోయింది. పబ్లిక్ ఎక్కువ లేరు, నిమ్మలంగా చేస్తున్నాం, తొందరగా అయిపోయింది. జై మల్లన్న స్వామికి జై. ఏమరా ఏమేమి కోరికలు కోరుకురు అందరూ? మంచి సలహా చూస్తాడు. ప్రతిసారి వస్తాం మేము. ప్రతిసారి ఈ టైంలో వస్తాం అనమాట. ఈవెంట్ అవుతుంది అట్లనే మన మల్లన్న స్వామిని మంచి దర్శించుకుంటాం. చాలామంది వస్తారు ఇక్కడికి. ఫుల్ ఫేమస్ అనుకో తెలంగాణలో కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే చాలా ఫేమస్. అక్కడ దర్శనం కూడా మంచిగా అయింది. అయితే మనం లోపల నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ కౌంటర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనము పులిహోర, లడ్డు, ఇవన్నీ టికెట్ కౌంటర్ అనమాట. వీళ్ళందరూ అయితే పబ్లిక్ తీసుకొని నిలబడ్డారు. లడ్డు వచ్చేసి 20 రూపాయలంట, పులిహోర వచ్చేసి 10 రూపాయలంట. ఓకేనా, కిట్టిని లైన్ నిలబెట్టిన లడ్డు తీసుకురమ్మని. ఏ కిట్టు ఎంత టైం పడుతుంది ఇంకా? ఇగో ఇంకా 10 నిమిషాలు అంట లడ్డు దీనికి. ఇగో లైన్ చాలా పెద్ద ఉంది. అట్లా అని కిట్టి వెయిట్. ఇగో ఇప్పుడైతే కిట్టి లడ్డు తెచ్చిండు. కిట్టు థ్యాంక్ యూ. పులిహోర తింటున్నప్పుడే ఇగో ఇప్పుడే తెచ్చిండు, తిందాం ఇక. అమ్ముతుండనమాట. ఇట్లా బేరం చేస్తుంది. మన ఇల్లమ్మ షోరూమ్ అనుకుంటా అనమాట. అది చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం చెప్పిన కదా రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయం అని.
ఛార్జింగ్ అయితే లాస్ట్ 2% వచ్చింది. ఇగో ఇది సూర్మాన్ గుండు. అయితే సూర్మాన్ గుండు కూడా గారికి కూడా పోయేసి వచ్చినాం. ఎక్కుదాం అనుకున్నాం, కాకపోతే ఇక అది మొన్ననే రీసెంట్గా చనిపోయినట్టు దాన్ని మిగిలి పడి, అందుకే మేము కూడా ట్రై చేయలే. ఎందుకంటే గుడికి నిమ్మలంగా వచ్చినాం, నిమ్మలంగా ఇంటికి పోదామని చెప్పి కూడా మేము అయితే ఎక్కలేము. అట్లనే సూర్యమాన్ గుండు దర్శనం చేసుకున్నాం, మన మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొండపోచమ్మ కాడికి పోయి మన దోస్తుండు, ఆ దోస్తుని కలిసేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే కుమ్మరేళ్ళలో దర్శనం చేసుకొని కొండపోచమ్మ కాడికి మా ఫ్రెండ్ ఉండు కదా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన బోనం తీసుకొని పోతాను అనమాట. అయితే బోనం ఆడ మన కొండపోచమ్మ కాడ ఎక్కిచ్చేస్తారు. ఓకేనా? కొండపోచమ్మ దేవత గుడి చూస్తారు కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. మేమైతే లోపల పోలేము, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక ఈ క్రౌడ్లో మనకు సరిపోలేము. ఎందుకంటే లోపల పోయి రానికి ఒక 3 గంటల లైన్ పడుతుంది. అర్జెంట్ మనం వేరే కాల్ వచ్చింది, వెళ్ళిపోతాం. చూస్తారు కదా, ఇదే కొండపోచమ్మ గుడి. అయితే కొండపోచమ్మ గుడి దగ్గర మనం దర్శనం చేసుకున్నాక ఈ పైన గుండ్లు కనిపిస్తున్నాయి కదా, ఏం గుడిరా? పోచమ్మ. ఈడ పోచమ్మ ఉంటుందట. ఫస్ట్ ఈడ, తర్వాత కిందికి వచ్చేసింది అమ్మవారు. బాయ్ బాయ్ కొమరెల్లి, మళ్ళీ వస్తాం. మంచి దర్శనం అయిపోయింది. ఇక నిమ్మలంగా మల్లన్న స్వామిని చేస్తున్నాం. అట్లనే కొండపోచమ్మ తల్లి దగ్గర కూడా వచ్చి మంచి దావా చేసాము. అట్లనే మన పోయిన సాయి యాదవ్ దగ్గర కూడా ఈవెంట్ అయితే దుబ్బారా చేసిండు. ఆడ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. నైట్ 2 అయిపోయింది ఆడ. కొద్దిగా ఆటలు అన్ని కొంచెం పొద్దున 9 గంటలకు లేస్తాం. ఇలా స్నానం చేసుకొని కొండలు దర్శనం చేసుకొని మళ్ళీ కొండపోచమ్మ రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక నా బండి బుల్లెట్ తీయక ఒక
మీద ఇంటికి అయితే వచ్చేసినాం, హ్యాపీగా వచ్చినాం, మంచిగా దర్శనం అయిపోయింది. ఓకే నా ఫ్రెండ్స్, ఇక ఏం లేదు, మొత్తం మీదనైతే మంచిగా వచ్చినాం. జర మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా, అట్లనే లైక్ కొట్టుది, అట్లనే షేర్ చేయరి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. లవ్ యూ ఆల్, బై బాయ్.